ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవి చరిత్ర. గురవయ్య స్వామికి ఎప్పుడు శ్రీ వెంకయ్య స్వామి వారి తల దగ్గరే ఉండి శ్రీ వెంకయ్య స్వామి వారి అరిచే అరుపులు తాను అరుస్తూ నిరంతరం మేలుకుని ఉండేవాడు. శ్రీ వెంకయ్య స్వామి వారు చేతులు వెనక్కు పెట్టి తమ తల కిందనున్న దిండు పట్టుకుని దృష్టిని ఆకాశంలో నిలిపి అట్లాని చూస్తూ ఉండేవారు. శ్రీ స్వామివారు అట్టి స్థితిలో గురవయ్యకు ఒక విధమైన తన్మయత్వం కలిగి శ్రీ వెంకయ్య స్వామిని వదిలి వెళ్ళని బుద్ధి పుట్టేది కాదు. అట్టి సమయాలలో శ్రీ వెంకయ్య స్వామి వారిలో నుండి ఒక వెలుగు తనలోకి ప్రవేశిస్తున్నట్లుగా గురవయ్యకి అనుభవం అయ్యేది. మహాసమాధికి 3 సంవత్సరముల నుండి శ్రీ వెంకయ్య స్వామి వారు నిరంతరం సమాస్థితిలో ఉండేవారు కనుక పొరుపు వేస్తే అభ్యంతరం చెప్పలేదు. గురవయ్యను కూడా పొరుపు మీద కూర్చోమని లాగి కూర్చోబెట్టేవారు. అంతకుముందు ఓరిగడ్డిపై ఈతాకు చాప గాని తాటాకు చాప గాని వేసి వాటిపై పాత గోను పట్టా కప్పి కూర్చోబెట్టేవారు. అదే వారు పడుకునే పాన్పు కూడా. శ్రీ వెంకయ్య స్వామి వారు ముఖ్య భక్తురాలైన ఒక్కమ్మ భక్తితో నామజపం చేస్తూ పోగు చేసిన దొండపొట్టుతో తయారు చేసిన పొరుపు వేస్తే అంగీకరించారు. ఆ తర్వాత ఆ పొరుపు తినిగిపోయాక దూది పొరుపులు వేశారు. ఏ గ్రామానికి వెళ్ళినా 2 రోజులు గడిచిందంటే శ్రీ వెంకయ్య స్వామి వారు మరొక ఊరికి పోవటం కానీ లేకుంటే అదే గ్రామంలో మరో చోటకు తన మకం మార్చటం కానీ జరిగేది. రాత్రి పగలు నాకు తెలియటం లేదయ్యా, ఇప్పుడు ఎంత పొద్దెక్కింది అనేవారు. రాత్రిపూట 10/3/1980న శ్రీ స్వామివారు తలుపూరు నారాయణదాస్ ఆశ్రమంలో విడిచేసి ఉన్నారు. గురవయ్యతో, అయ్యా ఇది ఏ ఊరు అని అడిగారు. తలుపూరు గద స్వామి అంటే సరే అన్నారు. అంటే దేనిని సూర్యచంద్రాగ్నులు వెలిగించలేరు, ఇట్టి స్థితిని పొందినవారు మరలా అజ్ఞానంలోకి రారు, అటువంటి స్థితే వారిది. ఆయన నడవలేరు గనక ముంతలో మూత్రవిసర్జన చేస్తే భక్తులు తీసేసేవారు. మల విసర్జన చేయాలంటే ఎవరూ లేని ఊరి బయట ఏకాంత ప్రదేశానికి తీసుకుపోవాలి. నేల మీద గడ్డి కానీ బందారాకు కానీ తంగేడాకు కానీ పరిచి దానిపైన ఈతతాపై వేసి పొరంటబెట్టి మనం దూరంగా వచ్చేస్తే మల విసర్జన చేసేవారు. ఎప్పుడూ తన పడగపై మల విసర్జన చేయలేదు. తరువాత వెంటనే బాగా వేడిగొన్న నీటితో స్నానం చేసేవారు. మహాసమాధికి ముందు 1 సంవత్సరం రోజులు నిరంతరం తీవ్ర ధ్యాననిష్టలో ఉండేవారు. స్నానానికి పెట్టిన నీరు ఏమాత్రం వేడి తగ్గినా చలి చలి అని కేకలు వేసేవారు. వేడి ఎక్కువైతే అబ్బా అబ్బా అని అరిచేవారు. సరైన మోతాదు ఉంటే అద్ది అద్ది అంటూ స్నానం చేసేవారు. ఒక్కొక్కప్పుడు ఇంకా చాలమ్మా, ఇంకా చాలు, అంతే అంతే అనేవారు. అలాంటప్పుడు సేవకులు త్వరగా ఒళ్ళు తుడిచి తొడవకు మునిపి స్వామివారిని పట్టి ఎత్తుకుపోయి పక్కపై పొరను పెట్టేవారు. స్వామివారికి అభినయం పిండిన నీటిని భక్తులు భక్తితో కళ్ళకద్దుకుని తీర్థంగా స్వీకరించేవారు. కొందరికి కళ్ళు మంటలు మస్కులు ఉంటే ఆ కపనీయం పిండిన నీరు కళ్ళల్లో వేసుకుని తమ బాధలు పోగొట్టుకునేవారు. మన ప్రజ్ఞలు ఉండగా తమ వంటికి సబ్బు రానిచ్చేవారు కాదు. అందువల్ల భక్తులు ఆయనకు సీకాయ పొడి, మంగచెక్క పొడి, శనగపిండితో ఒళ్ళు రుద్దేవారు. చివరి రోజుల్లో సబ్బు రుద్దినా అది ఏదైనది శ్రీ వెంకయ్య స్వామి పట్టించుకునేవారు కాదు. ఆయన బాహ్యస్థితి తెలియని సమాస్థితిలో ఉండేవారు కనుక ఆయన అడ్డు చెప్పేవారు కాదు. ఓం నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగరముడి, గుంటూరు జిల్లా, మీ గంగాధర స్వామి.